ఇప్పుడు టీమ్ వర్క్ మీరు ఒక్కరంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడ మీరు అల్లుకుపోగలరు. ఇంతమందితో వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్ గా ఎవరైనా వచ్చి అంటే ఆ ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు ఈ సాంగ్ మాకు పర్టికులర్ గా వీళ్ళకు డెడికేట్ చేయడం కోసము అలా కావాలి అన్నప్పుడు టీమ్ వర్క్ అన్నప్పుడు ఒకరు ఒకలా అలా ఏముండదా? లేదు, ఇప్పుడు ఎవరు అలా అడగట్లేదు. ఒకప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నప్పుడు ఒక 30 years బ్యాక్ ఎన్ని పాటలు, 1000 పాటల దాకా వాళ్ళు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేసాయి, పర్ఫెక్షన్ చాలా అవసరం. సో ఈ షోకి ఇన్ని సాంగ్స్ అని పెట్టుకుంటాం మేము. ఒకటి రెండు అడిగితే వాయిస్తాము, ఆల్మోస్ట్ అవి మా లిస్ట్ లోనే ఉంటాయి. సో అప్పటికప్పుడు అంటే నేను రిస్క్ చేయను, వీళ్ళు రెడీగా ఉండరు, వాళ్ళ ముందు మేము అది చేయలేం. సో కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తాం. ఎంతసేపు ఉంటుంది ఒక ప్రోగ్రామ్ కి మీ ప్రెజెంట్? 1.5 hours. ఎన్ని ప్లే చేస్తారు ఆ టైంలో? 23-24 సాంగ్స్ వస్తాయి. వామ్మో, అవునా? ఏదో 2-3 అనుకుంటున్నాం మేము. 2-3 ఎట్లా? 23-24 సాంగ్స్ వస్తాయి. అంటే కంటిన్యూ ప్లే చేస్తూనే ఉంటారు అంతే. ఇంకా 2 hours రిక్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవైతే ఇంకా 30 వాయించాల్సి వస్తుంది. మొన్న రీసెంట్ గా షోలో మన సీఎం స్టాలిన్ గారి వైఫ్ వచ్చి కూర్చున్నారు కదా, అప్పటికి నా 1.5 hour అయిపోయింది యాక్చువల్ గా. వారు వచ్చి కూర్చుంటే ఇంకా 1 hour వాయించాను ఎక్స్ట్రా. అసలు వారు అసలు కదలట్లేదు, అలా ఎంజాయ్ చేసి వింటున్నారు. సో అప్పుడు అలాంటివి ఇంకా పెద్ద పెద్ద కచేరీలు అయితే. ఓకే, సూపర్. ఈ మధ్య నేను మీది ఒక రీల్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఏ రోజు ఇంటర్వ్యూ చేసినా ఇది అడగాలనిపించింది. ఈ మధ్య ఫ్లైట్లకు సంబంధించిన ఇష్యూస్ వచ్చిన తర్వాత మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాల్సింది, వెళ్ళలేకపోతున్నాను అని ఆల్మోస్ట్ ఏడ్ చేశారు. ఒకసారి దాని గురించి. అది ఎందుకు ఏడ్చానంటే, అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది అని ఐడియా ఉన్నప్పటికీ అవ్వదు పాపం. వాళ్ళు అప్పటికి మార్నింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఫ్లైట్కి బుక్ చేశారు. నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేస్తే ఇంకా వాళ్ళకి ఇంటిమేషన్ రాలే. సో వాళ్ళకి తెలుసుకునే లోపల టికెట్స్ అయిపోయాయి. లిటరల్గా ఆయన వాయిస్ ఉంది, మీకోసమని స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను, మీకోసం ఎన్ని అరేంజ్మెంట్స్ చేశాను అని ఇంకా ఆయన గొంతు ఇంకా లిటరల్గా ఏడుస్తున్నారు. అది వినంగానే ఎంత బాధ అనిపించిందంటే, సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా నాకు అలాంటివే ఉన్నాయి. దేవుణ్ణి ప్రే చేస్తున్నాను. అందరికీ నా షో అంటే టచ్ వుడ్ నా అదృష్టం ఏంటంటే అందరూ మీ షో కావాలి, పర్వాలేదండి మేము ఆగుతాము, 1 గంట లేట్ అయినా పర్వాలేదు వచ్చేసేయండి, ఆ ఫ్లైట్ ఉంటుంది అదంటారు. దాని తర్వాత కొంచెం నేను రిస్క్ చేయట్లేదు, కొంచెం నో అని చెప్తున్నాను. యాక్చువల్లీ చాలా బాధ అనిపించింది. ఆయన గొంతు వినేటప్పటికీ ఏడుపు వచ్చేసింది నాకైతే. అరే ఎంత నా షో కోసం వాళ్ళు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఎంత అదృష్టవంతురాలి కదా. అంత పెద్ద పర్సన్ నా కోసము, నా షో కోసం అంత డల్ అవడం అంటే అంత అదృష్టం ఎవరికి వస్తుంది? నేనేం విద్వాంసరాలు కాదు. అలాంటి ఆప్యాయత కానీ అలాంటి నేమ్ కానీ తెచ్చుకోవాలంటే ఎంత అదృష్టం. దానికి ఆనందము ఆయన మాటలు బాధో ఏదో తెలియలేదు, కానీ ఎమోషనల్ అయిపోయాను ఆ రోజు. నిజంగా అంటే చాలా మందిని బాగా ఎమోషనల్ గా మీరు అలా నేను చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. ప్రతి చోట కాదు, ఎక్కడ స్ట్రాంగో అక్కడ భయంకరంగా స్ట్రాంగ్, కానీ వెరీ అఫెక్షనేట్ అనమాట. అంటే ఎంత చాలా ప్రేమ నాకు, ప్లస్ వెరీ సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే కొంచెం మంది ఏమైనా బాధపడినా కూడా నేను తట్టుకోలేను, కానీ స్ట్రాంగ్ విషయాల్లో కూడా అంతే. అమ్మో, మేము చూసాంగా ఈ మధ్య. ఎగ్జాక్ట్లీ, స్టబన్. సరే, ఇప్పుడు మీకు వీణ అంటే ప్రాణం, ఎక్కడ చూసినా అవే. బాగుంది, ఎందుకని లాకెట్ రూపంలో మీరు చాలా సార్లు చెప్పారు అన్నారు, ఇక్కడ కూడా ఉండాలి. ఎందుకని అంటే అది ఐడెంటిటీ కోసమే. వీణ అనే పేరు గుర్తు రావాలి, నా పేరు చూస్తే వీణ గుర్తు రావాలి. సో ఇక్కడ కూడా ఇలా అదొక ప్యాషన్ తోటి దాంట్లో ఉండిపోతే నీకు ఎక్కడ చూసినా ఇంకా అవే కనపడతాయి. అదొక ట్రాన్స్లో ఈ 10 years నుంచి నేను అక్కడే ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఏమైనా షో ఉందంటే, ఎల్లుండే షో ఉన్నా సరే ఎక్కడికి బయటకు వెళ్ళను. ఎందుకంటే ఈ రూమ్ లోంచి, ఈ అంబియన్స్ లోంచి బయటకు వెళ్తే మళ్ళీ ఇక్కడికి రావడానికి టైం పడుతుంది. సో ఇక్కడే ఇలానే ఉంటాను. ఆల్మోస్ట్ నా ప్రపంచం చాలా చిన్నది. నా చుట్టూ ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ లోపల హార్డ్లీ ఒక 10 మంది ఉంటారు అంతే. ఆ రింగ్ లోపలికి ఎవరు రాలేరు, మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. రావాలి అని అంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకా అది వాళ్ళకి చాలా నేను స్టాంప్ వేయాలి. సో నా ప్రపంచం చాలా చిన్నది, క్యూట్, స్వీట్, అందమైనది. సో దాంట్లో ఇది ఎలా ఉంటే ఆ స్టాంప్ పడుతుందా, ఏమన్నా చిన్న హింట్? అది అలా చెప్పలేను. కొన్ని రోజులు జర్నీ చేస్తూ ఉంటే స్టడీ చేసేస్తాను. వీళ్ళు మనకి సెట్ అవ్వరు అని. అసలు హానెస్ట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ కైండ్ ఉండాలి, చాలా ఉంటాయి దాంట్లో. వీళ్ళు మనకి సెట్ అవుతారు అని అనిపిస్తుంది ఆ వేవ్ లెంత్ ట్రావెల్ చేస్తూ ఉంటాను. అప్పుడు తెలుసు. నేను మీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఒకటి చూసిన తర్వాతే నాకు అనిపించింది, అంటే మంగళసూత్రాలు అంటే చాలా పవిత్రంగా భావించే ఆడవాళ్ళు మంగళసూత్రాన్నే 1 సెకండ్ ఆలోచించకుండా తీసి చేతిలో పెట్టేశారు మీరు. ఎందుకని అంటే పెట్టేశాను? మీ ఆయనకే పెట్టారు. పసుపు కొమ్ము కట్టుకుని తీసేసాను, అలా తీను.
అస్సలు పసుపు ఇప్పటికీ కొమ్ము వెనక్కి కట్టుకున్నక్కడ అప్పటికి సెంటిమెంట్ గా భావిస్తాం చాలా వరకు. ఎందుకు భావించాం, పసుపు కొమ్ము ఈక్వల్ టు అదే. సో అది గోల్డ్ అవసరం కాబట్టి వెంటనే పసుపు కొమ్ము కట్టుకుని అది అది ఇచ్చాను, అది గోల్డ్ కాబట్టి. అసలు చాలా మంది అనుకుంటారు మంగళసూత్రం తీసేస్తుంది ఏంటి. అసలు నాకు సైనస్ సర్జరీ అయినప్పుడు ఆయన తీయమన్నప్పుడే మా ఆయన ఉండి తప్పదులే అంటే ఇక అది హాస్పిటల్ కాబట్టి తప్పదు కాబట్టి ఇంకప్పుడు తీసాను. కానీ మెట్టెలు ఒకటి అది అసలు అది మళ్ళీ వేసుకునే టైము తీసే టైంలు మంచివి కూడా ఉంటాయి యాక్చువల్లీ. సో నేను అసలు అంటే ఇప్పుడు ఉన్నాయా మీకు మంగళసూత్రాలు? వాట్ ఆర్ యూ టాకింగ్ డార్లింగ్? అంటే ఎప్పుడు నాకు డౌట్ ఉంది, ఎవరో సంగతి పక్కన పెడితే మా అత్తమ్మ బయటికి చూపించదంటది, దిష్టి తగులుతుంది అస్సలు. ఓకే ఓకే. మా అత్తమ్మ మాటలు అంటే నాకు చాలా స్టాంప్ అనమాట. ఆవిడ ఏదంటే అది మంగళసూత్రం బయట ఎవరికి చూపించద్దు అంటారు. అందుకని బేసిక్గా అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంతసేపటి నుంచి నేను చూసినా కూడా నాకు ఎక్కడ కొంచెం కూడా అట్లా ఉన్నట్టు కనిపించలేదు. అంత భద్రంగా ఎలా భద్రపరిచారు మీ ఆయన్ని? మా ఆయన కాబట్టి. మీ ఆయనేనండి, ఆ టెక్నిక్స్ చెప్పండి మాకు, మేమైతే తీసేసి తిరగాల్సి వస్తుంది. మీ ఆయన ఎలా భద్రపరుచుకున్నారు? మా ఆయన్ని ఫ్రిడ్జ్ లో పెట్టచ్చా? అబ్బా చెప్పేసింది ఆల్రెడీ, ఫ్రిడ్జ్ లో పెట్టుకొచ్చిందంట. చల్లగా ఉండాలంటారు కదా. అక్కడి నుంచి శివేదో హింటిస్తున్నాడు. అడగనా? శివ అడగమన్నా అడుగుతున్నాడు, నీ మంగళసూత్రాలు ఏవి అని అడగమంటున్నాడు. వద్దు, అందుకే ముందు జాగ్రత్తగా, నాకు తెలుసు వెనకాల నుంచి ఏదో ఇస్తాడని. శివ వచ్చేసింది, శివ నీకు వచ్చేసింది ఆన్సర్. సో నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చావు. అమ్మ నేను పెట్టుకోలేదు. అంటే ఆయన బాగుండాలని మనం ఇక్కడ అనుకుంటే సరిపోతుంది, ఇక్కడ వేసుకొని తిరగాల అని నా ఉద్దేశం. ఇంకా లాగద్దు, తెగుతుంది. అయిపోయిందా మీ ఆన్సర్ ఇక్కడికి? అంటే నేను దీన్నే ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు. దానికి ఒక ఆన్సర్ ఇప్పటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వండి. ఈ ఎపిసోడ్ ఎన్ని వందల సంవత్సరాలు వేసుకుంటారో చెప్పరా? విఘ్నేష్ గారు మీరు ఎన్ని వందల సంవత్సరాలు ఎపిసోడ్లు వేసుకుంటారో చెప్పి మాట్లాడుతూనే ఉన్నాం. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అంటే ప్రజెంట్ ఇంట్లో పేరెంట్సే పిల్లల్ని వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు ఏదో రకంగా తీసి మనం పెట్టడంలో తప్పు లేదు, నా వృత్తి ధర్మం అది అనుకుని వెళ్తే అమ్మనా బూతులు తిడుతున్నారు నిజంగా. అంటే తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అని. అలాంటివి మనం ఇప్పుడు రిస్కులు చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అది ఖచ్చితంగా ఇప్పుడు రేడియాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఆ రూమ్ లో పనిచేస్తారు, వాళ్ళు మెటల్స్ వేసుకోకూడదు యాక్చువల్లీ. అలాంటివి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ వైజ్ గా ఏమన్నా చెయ్యి. ఇప్పుడు నేను కూడా అదే ప్రొఫెషన్ లో ఉంటే ఖచ్చితంగా తీసేస్తానేమో. అర్థమైందా? నేనైనా మా ఆయనైనా ఫస్ట్ విమెన్ ఎదుగుదలకే చూస్తాం. సో ఇప్పుడు నేను కూడా ఆ ప్రొఫెషన్ లో ఉంటే తీసేస్తానేమో. వాళ్ళని నేను ఎప్పుడు తప్పు పట్టను. అవకాశం ఉన్నప్పుడు మేబీ కొంచెం దాన్ని దాచుకుని హైడ్ చేసుకుని ఇట్లా తెలివిగా వాడుకోవచ్చు యాక్చువల్గా. అలా చేసుకోవచ్చు అని ఒక ఇది అంతే. సరే, ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి, ఇక్కడే ఆగిపోవద్దు. ఈ మధ్య మీ రీల్లో మీరు చాలా ఎగ్జైటింగ్ అయిన ఒక ఫోటో ఉంది, ఒకసారి దాని దగ్గరికి వెళ్ళిపోదామా? మ్యాటర్ ఏంటంటే, నేను ఇవన్నీ వీటి గురించి అడుగుతుంది కదా, కొంచెం బాగుంటుంది, మీరు క్లోజ్గా అడుగుతారు అనుకుంటే అక్కడ నిల్చోబెట్టి మిమ్మల్ని క్వశ్చన్లు అడిగింది. అది నేను అక్కడ చూసి తట్టుకోలేక, అది కాదు మ్యాటర్, ఎలా చేయాలో నేర్పిద్దామని వచ్చేసాను. నేర్పించేసి ఎండింగ్ చెప్పేద్దాం. అయితే నాకు ఇందాక నేను రాగానే నాకు ఫస్ట్ 50 రూపీస్ నోటు నాకు అట్రాక్ట్ అయింది. ఎందుకు 50 రూపీస్ నోట్ అలా పెట్టుకుని అక్కడ డేట్ అది, యాక్చువల్లీ దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను అదే అడిగాను. నీకు తెలియదని చెప్తున్నా. నేను ప్రోగ్రామ్ చేస్తుంటే అయిపోయిన తర్వాత ఆయనకి పాప నడవడానికి కూడా రాలేదు, మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆయన పాకెట్లో అంతే ఉన్నట్టుంది. అది ఎంత అఫెక్షనేట్ గా నోట్ ఇచ్చారంటే, చిన్నప్పుడు అలా ఇచ్చేవారు, ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి బ్లెస్ చేసేవారు. అసలు అది ఎంత అఫెక్షనేట్ గా ఇచ్చారంటే ఆ రోజు నేను అదొక పెద్ద అవార్డ్ లాగా ఫీల్ అయ్యాను. రాగానే ఫస్ట్ దాన్ని చాలా మంది కామెంట్స్ లో పెట్టారు, ఫ్రేమ్ చేయించండి, ఏమైనా ఐడియాలు ఇచ్చారు. సో అలా ఫ్రేమ్ చేయించి దాన్ని అలా గుర్తుగా పెట్టుకున్నాను. కానీ ఒక ఆర్టిస్ట్గా ఒక ఫేమ్ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇలా తక్కువ డబ్బులు ఇస్తే ఒక్కలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మీరు అది అలా ఫీల్ అవ్వకుండా అలా నోటు పెట్టుకున్నారు. అసలు నేను ఎలా మీకు అంటే మీకున్నది, బట్ వేరే అదే ప్లేస్ లో ఇంకొక వేరే వాళ్ళు ఉంటే కొంచెం అది వాళ్ళ ఐక్యూ లెవెల్స్, వాళ్ళ ఐక్యూ లెవెల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆయన ఆ ప్లేస్ లో రూపాయి ఇచ్చినా కూడా అలాగే చూసేదాన్ని. ఎందుకంటే ఆయన ఇచ్చింది డబ్బులు కాదు కదా, ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇచ్చారు. 1 రూపీ ఇచ్చినా అలాగే దాచుకునేదాన్ని దాన్ని. సూపర్ సూపర్ సూపర్. అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని అంత పొగిడి అంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడే అంత పెద్దోడిని అయితే కాదు. చూడు అనాల్సి అన్ని అనేస్తున్నాడు. ఓకే.
ఇది వెంకటేశ్వర స్వామి గారు. ఇది తిరుపతి కచ్చపి అని ఆడిటోరియం లాంచింగ్ అప్పుడు నేనే నా షో తోట లాంచ్ అయింది. ఓకే సో ఇది అప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు నాకు వచ్చింది. ఇది ఇత్తడా? అది కంచు ఇత్తడు, అది గిఫ్ట్. గిఫ్ట్ ఇక్కడ ఉన్నవన్నీ గిఫ్ట్స్, ఇవన్నీ అవార్డ్స్ గిఫ్ట్స్. ఓకే. పైనది శ్రీమతి ఆంధ్రప్రదేశ్, మిసెస్ ఏపీ రన్నర్ అప్ కదా. ఓకే 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 ఓకే. సో ఇది జీ తెలుగులో అదే మిసెస్ ఏపీ, శ్రీమతి ఆంధ్రప్రదేశ్. అప్పట్లో ఒక సంచలనమైన ప్రోగ్రామ్ అది. అసలు మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటే ఈ 2 hours ఇంటర్వ్యూ అయితే సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా జన్మ ధన్యం అయిపోయింది. నేను కూడా ఈ చైన్ ఫ్రీ చిరంజీవి సినిమాలో సినిమా లేదు బట్ అబ్బా చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్స్ టు ఐ డ్రీమ్, సో థ్యాంక్స్ టు ఐ డ్రీమ్ ఆడియన్స్, అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్కి కూడా. సో చక్కగా ఇలాగే ఎంకరేజ్ చేయండి. సో ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి నా గోల్ రీచ్ అయ్యేటట్లుగా మీరు నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడగగానే టైం ఇచ్చినందుకు, మాతో ఇంత టైం స్పెండ్ అడగగానే చేసినందుకు, ఇవ్వలే అండ్ మాకు ఒక మంచి కాఫీ పెట్టి ఇచ్చారు. ఇవ్వలేదు. అంటే అలా చెప్పాలి కదా. నేను అడగగానే ఇవ్వలేదండి. పడి హింసించేస్తే ఇచ్చాను. ఎడిటర్ గారు ఇది మాత్రం కట్ చేసుకోకండి ప్లీజ్, ఎందుకంటే దీని మీద నా ఆవేదన కాదు, నా నెక్స్ట్ డే డిపెండ్ అయ్యి ఉంది. ప్లీజ్ కానీ ఇది కట్ చేసుకోకండి. నన్ను ప్రాణాలు తీసేసి చంపేస్తే ఇచ్చాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మంచి పనే చేశాం కూడా ఫైనల్ గా మాకు ఇచ్చారు కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే ఈ వీణ గురించి దీని గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా వరల్డ్ వైడ్లోనే చాలా షోస్ని పెర్ఫామ్ చేయాలని, మన తెలుగు ఆడియన్స్ అందరినీ ఇలానే ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి. చాలా లాంగ్వేజెస్ ఫ్రెండ్స్ ఉన్నారు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, నాకు ఆ భాషలు రావు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి. అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.